హాయ్. జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన తర్వాత అయితే నాటకాలైతే మొదలైనయండి. ఆల్రెడీ ఇంతకుముందు కోడిక జరిగినప్పుడు కూడా నాటకాలైతే మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి అయితే. ప్రస్తుతం ఇప్పుడు కూడా జగన్ అదే మళ్ళీ మొదలెట్టారు నాటకాలైతే. ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆ స్టిక్కర్ తీరనుకుంటాను. ఏదైతే ఆ బ్యాండేజ్ ఏశారో తలకి, ఆ బ్యాండేజ్ తీసేటట్టు కనిపించట్లేదు. ఎలక్షన్‌లు అయిపోయేదాకా అయితే ఆ బ్యాండేజ్ అలానే ఉంచుకొని ప్రచారంలో పాల్గొంటారాయన. ఆయన తీవ్రంగా అయితే చెప్తున్నారు, నన్ను చంపడానికే ప్రయత్నించారని. దీన్ని ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నాలు జరిగినాయా? లేదా? ఏం జరిగిందనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన కూడా చాలాసార్లు రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు తగలడం చూసాం కొన్ని రాళ్ళైతే. కొన్ని రాళ్ళు తగలలేదు. అప్పుడు అలానే పవన్ కళ్యాణ్ మీద కూడా చాలామంది విసురుస్తూ ఉంటారు. పూలమాలలో అవన్నీ విసురుతూ ఉంటారు. దాంట్లో ఏమైనా పెట్టి విసిరినా కూడా ఎవరేం చేయలేరు. అదంతా సెక్యూరిటీ చూసుకుంటూ ఉండాలి. నిన్న కూడా సెక్యూరిటీ వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి తగిలింది అనుకోవచ్చు ఆ రాయి. కానీ నాటకాలు అయితే గట్టిగా మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి అయితే. ఎందుకన్నానంటే ఇదే 2019 ఎలక్షన్ల ముందు అయితే ఏదైతే కోడికత్తి దాడి జరిగిందో, కుర్రాడు వెళ్ళి అతన్ని కోడికత్తుడు పొడవడంతోటి చేతికి అయితే గాయమవ్వడం చూసాం. ఆ గాయాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఎలక్షన్లో గెలిచారంటారు. గెలిచాడు కూడా, అలానే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఆ తర్వాత విమర్శలు కూడా అదే ఎలక్షన్లో కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడే నా పైన దాడి చేయించాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడని అయితే చెప్పడం చూసాం జగన్ అయితే. కానీ ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు, ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల పాటు ఆయనే అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు. మరి టీడీపీ వాళ్ళే చేయించుంటే దాన్ని విచారించి టీడీపీ వాళ్ళని ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి ఉండాలి కదా. ఎమ్మెల్యేలను, అప్పుడున్న మంత్రులు ఎవరో ఒకరు ఎవరినైనా అనేది అరెస్ట్ చేయించి ఉండాలి కదా. కానీ అలాంటిదైతే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టయితే ఎక్కడ కనిపించలేదు. ఆ కుర్రాడే మనస్ఫూర్తిగా ఏదో కూర్చున్నట్టయితే తెలిసింది. ఒకవేళ టీడీపీ నాయకులే అది చేయించాలనుకుందాం. ఒకవేళ అది చంపాలనుకుంటే డైరెక్ట్గా దానికి విషం పూసి, లేకుంటే చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, ఆ కత్తికి విషం పూసి ఒకవేళ పొడిస్తే అది పాయిజన్గా మారి, కానీ వితిన్ హాఫ్ అన్ అవర్, ఒక 10-20 మినిట్స్లో చనిపోతారు మనిషి అనేది, అంత విషం ఉంటుంది కాబట్టి. అలాంటి ప్లాన్ చేస్తారు. కానీ ఈరోజు రాయితో కొట్టింది కావచ్చు, లేకుంటే ఈరోజు రాయితో కొట్టిందని కూడా ఆ రాయికి విషం పూసి గట్టిగా కొట్టుంటే అది బ్లడ్లో ఎంతలో కలుస్తుంది, ఈజీగా కలిసిపోతుంది. ఆ రోజు కోడికెత్తికి కూడా విషం పూసి పొడిచుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఏడు స్వర్గంలో నరకంలోనూ ఉండి ఆయన అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడేమో. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్లో కూడా ఉండేది కాదేమో నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఈ రకంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించారని వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అది హత్య ప్రయత్నం చేస్తుంటే అది ఈ వరకు ఆయన నేను అన్నట్టు స్వర్గంలోనూ నరకంలోనూ ఉండి వాళ్ళ నాన్నతోటి కలిసిపోయి ఉండేవాడేమో నేను అనుకుంటున్నాను. మరి ఇది హత్యా ప్రయత్నం అయితే 100% కాదు. ఇది ఏదో ఆకతాయిలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఏదో గంజాయి ముఠా అయితే ఉంది. ఖచ్చితంగా గంజాయి ముఠా, కొంచెం రౌడీయిజం చేసే ముఠా అయితే ఉంది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేకుండొచ్చు. వాళ్ళు జనసేన అయ్యి ఉండొచ్చు, లేకుంటే టీడీపీ కార్యకర్తలే అయ్యి ఉండొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు చేయించడం అనేది అవాస్తవం. మరి అదే విధంగా చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు పైన ఏదైతే రాళ్ళు విసిరారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయించినట్ట అలా అయితే ఉండదు. ఖచ్చితంగా 99% అయితే అలా ఉండదు. కానీ ఒకవేళ అటాక్ చేయాలనుకుంటే అతను చంపేస్తారు. కానీ ఇలా చిన్న చిన్న రాళ్ళతో అయితే దాడి చేయరని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి నాటకాలని నేనైతే అనుకున్నాను. మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.